ఇంటి వెనుకే బ్యాంక్ ఉంది. అందులో జమ చేసేందుకు రోజు వందల మంది ఖాతాదారులు కోట్ల రూపాయలు తీసుకొస్తుంటారు. రోజు అదంతా చూసిన ఆ దొంగకు ఓ దురాలోచన వచ్చింది. బ్యాంకు కన్నం వేస్తే కోట్ల రూపాయల డబ్బు తన సొంతం అవుతుందనుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చోరీలో ఆ దొంగ సక్సెస్ అయ్యాడా? ఇతని పేరు తుడున్ స్వామి. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ వెన్నెలగడ్డలో నివాసం. స్నాచింగ్లు చేస్తూ బిగ్నూర్ పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లి వచ్చాడు. ఓ హత్య కేసులోనూ నిందితుడు. అతని ఇంటి వెనకాలే జీడిమెట్ల ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ ఉంది. రోజు కరెన్సీ నోట్ల కట్టలతో వస్తూ పోయే ఖాతాదారుల్ని గమనించేవాడి దొంగ. ఎంతో డబ్బు బ్యాంకులో జమ అవుతోంది. ఆ డబ్బంతా కొట్టేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని భావించాడు. అందుకు పాత నేరస్తుడు నవీన్తో కలిసి ఓ స్కెచ్ చేశాడు. అధికారులు బ్యాంకుకు తాళం వేయకపోవడం వీరికి కలిసొచ్చింది. షట్టర్ పైకి లేపి సులువుగా లోపలికెళ్లారు దొంగలు. స్ట్రాంగ్ రూమ్ ని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించారు. తెల్లవారుజామున డ్యూటీకి వెళుతున్న ఆర్టీసీ డ్రైవర్ థామస్ కు బ్యాంకులో ఏదో శబ్దం వినిపించింది. దొంగ దొంగ అంటూ బిగ్గరగా కేకలు వేశాడు థామస్. పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు స్థానికుల సాయంతో స్వామిని పట్టుకున్నారు. ఇతను ఇచ్చిన సమాచారంతో మరో దొంగ నవీన్ ను కూడా అరెస్ట్ చేశారు. వర్క్ చేయలేదు, నిజంగా పనిచేస్తున్నా లేదని మధ్య మధ్యలో వాళ్ళు కూడా డమ్మీ రెక్కి కానీ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళకు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు కూడా రియల్లీ వెదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్ ఫిజికల్గా చూస్తే బాగుంటుంది. ఏదో ఒక సంఘటన జరిగిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టుకోవడము, ఇది రివ్యూ చేసుకోవడం, ఇలా ఉండాలని చెప్పుకోవడం కంటే ఫిజికల్గా ఇంటర్నల్ రివ్యూ మానిటరింగ్ మెకానిజం ఉంటే బాగుంటుంది. స్ట్రాంగ్ రూమ్ తెరుచుకుంటే మాత్రం కోట్ల రూపాయల దొంగల పాలయ్యేవి. ధైర్య సాహసాలు ప్రదర్శించి దొంగను పోలీసులకు పట్టించిన ఆర్టీసీ డ్రైవర్ థామస్ ను అభినందించారు పోలీసులు. బ్యాంకుకు కనీసం తాళాలు కూడా వేయకపోవడం దొంగలకు కలిసొచ్చిందంటున్నారు పోలీసులు. బ్యాంకు లోపల సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం పోలీసుల్ని విస్మయానికి గురిచేసింది. ఖాతాదారులు దాచుకునే డబ్బు విషయంలో బ్యాంకు నిర్లక్ష్యంపై నోటీసులు ఇస్తామంటున్నారు పోలీసులు. దొంగల బారిన పడకుండా ఉండేందుకు బ్యాంకులు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.